2026 ఐపీఎల్ కోసం ఆర్సీబీ అయితే వాళ్ళ హోమ్ గ్రౌండ్ కోసం డివై పాటిల్ స్టేడియంని ఎంచుకున్న విషయం మనందరికీ తెలిసింది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటిదంటే ఆర్సీబీ వాళ్ళకు ఒక కొత్త ప్రాబ్లం వచ్చి పడింది మామ. అదేంటంటే మన ముంబై ఇండియన్స్ వాళ్ళు అక్కడ డివై పాటిల్ స్టేడియంలో ఆర్సీబీ హోమ్ మ్యాచెస్ కండక్ట్ చేయడానికి వాళ్ళైతే క్లియరెన్స్ ఇవ్వలేదట మామ. సో ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వేరే హోమ్ గ్రౌండ్ను చూసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళైతే ప్రీవియస్గా ప్రకటించారు డివై పాటిల్ స్టేడియంలో మా హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ కండక్ట్ చేస్తాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ అయింది. బట్ ఇప్పుడు దానికైతే ఫుల్ స్టాప్ పడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంఐ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వకపోతే వాళ్ళు అయితే డివై పాటిల్ స్టేడియంలో మ్యాచెస్ ఆడడం కుదరదు కదా. అండ్ మనందరికీ తెలిసిందే చిన్నస్వామి స్టేడియంలో కదా ఆర్సీబీ మ్యాచెస్ జరగాల్సింది, మరి ఇక్కడికి ఎందుకు అని చెప్పేసి అంటే లాస్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆడడానికి వీల్లేదని చెప్పేసి కోర్టులో స్టే నడుస్తుంది. అక్కడ క్లియరెన్స్ కనుక ఇఫ్ కర్ణాటక కోర్టు కనుక క్లియరెన్స్ ఇస్తే అక్కడ చిన్నస్వామి స్టేడియంలో హోమ్ మ్యాచెస్ కండక్ట్ చేయడానికి వీళ్ళకైతే అప్రూవల్ వస్తుంది. అప్పుడు వీళ్ళు హోమ్ గ్రౌండ్ కోసం ఆర్సీబీ వాళ్ళు హోమ్ గ్రౌండ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు మామ.